You are listening to Hyderabad's number one FM station, Super Hits 93.5 Red FM with me, RJ Shiv. అండ్ ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్రోగ్రాంలో ఉన్నాం. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. ఇందులో భాగంగా ఈరోజు మనతో మాట్లాడుతారు డాక్టర్ అంజని మ్యామ్. ఇప్పుడు కిడ్స్ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ ఆర్థరైటిస్ అనేవి వస్తూ ఉంటాయి. వస్తే ఎంత కామన్ గా వస్తుంటాయి? సో ఇది ఒక పెద్ద అపోహ, ఓన్లీ పెద్దలకే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి లేదా ఆర్థరైటిస్ వస్తుంది అని. పెద్దవాళ్ళలో ఈ జబ్బులు ఎలా ఉంటాయో పిల్లల్లో కూడా ఈ డిసీజెస్ రావచ్చు. ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్, డర్మటోమయోసైటిస్, వాస్కులైటిక్ డిసీజెస్ లైక్ కవసాకి డిసీజ్ పిల్లల్లో కూడా వస్తాయి. ఎంత కామన్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక 1,00,000 మంది పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక 400 మంది పిల్లలకి ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ కారణం మూలాన ఉండే అవకాశం ఉంటది. అలాగే లూపస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో 100 మంది లూపస్ పేషెంట్స్ ఉంటే దాంట్లో 20% మంది పిల్లలకే ఉంటది లూపస్ అనేది. అట్లీస్ట్ ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఈ ఆర్థరైటిస్ కి కామన్ గా ఉండే సిమ్టమ్స్ ఏంటి? పిల్లల్లో ఆర్థరైటిస్ ఇమీడియట్ గా కనుక్కోవడం చాలా ఇబ్బందికరమైన డిసీజ్. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఆర్ వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ విత్ చిల్డ్రన్సే. ఆడుకున్నప్పుడు నొప్పి అంటారు, పడిపోయినప్పుడు నొప్పి అంటారు, లేకపోతే ఏమైనా తగులుతుంది, లేదా సమ్ టైమ్స్ సమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ అదర్ డిజీజెస్ లో కూడా జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు. సో ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ ఆర్ ఇబ్బందికరంగా ఎప్పుడు ఉంది అని మనం ఆలోచించాలి అంటే ఫ్రీక్వెంట్ గా జాయింట్ పెయిన్స్ చెప్తున్నారు, ఆ జాయింట్ లో వాపు కనిపిస్తుంది, నడకలో తేడా వచ్చింది, ఎర్లీ మార్నింగ్ లెగవడంతోనే వాళ్ళకి జాయింట్ లో బిగుతుగా ఉండడం, వంకరగా నడవడం ఉంటే గనక మనం ఇది ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అనేది గురించి ఆలోచించి టెస్టులు చేయించాలి. మ్యామ్, ఇంతకుముందు మీరు చెప్పిన సిమ్టమ్స్ కాకుండా ఏ టైంలో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి సస్పెక్ట్ చేయొచ్చు కిడ్స్ లో? అండ్ ఏమేమి సిమ్టమ్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అని మనం సస్పెక్ట్ చేయాలి అంటే, ఒకటి మనం ఇందాక మాట్లాడినట్టు జాయింట్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్, జాయింట్ లో వాపు, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, చేంజ్ ఇన్ గేట్, ఒక్కొక్కసారి మజిల్లో పవర్ తగ్గిపోయినట్టు అనిపించడం, పిల్లలు ఎక్కి దిగి మెట్లు ఇంత ముందులాగా చేయలేకపోతున్నారు, కింద కూర్చుని లెగవలేకపోతున్నారు అంటే ఇది ఆటో ఇమ్యూన్ మజిల్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అనేది ఆలోచించాలి. అలాగే మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తుంది, ర్యాష్ వస్తుంది ఫేస్ మీద, నోట్లో అల్సర్స్ వస్తున్నాయి, జుట్టు విపరీతంగా ఊడుతుంది, కళ్ళు ఎర్రగా అవుతున్నాయి, పెదాలు ఎర్రగా అవుతున్నాయి, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందేమో అని ఆలోచించాల్సిన లక్షణాలు. రైట్ మ్యామ్, నా లాస్ట్ క్వశ్చన్. సో ఈ కిడ్స్ లో ఉండే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్లీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత బాగా వాటిని కంట్రోల్ చేసి వీ కెన్ గివ్ దిస్ చిల్డ్రన్ నియర్ నార్మల్ లైఫ్. సో ట్రీట్మెంట్ విల్ డిపెండ్ అపాన్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, ఎంత సివియర్ డిసీజ్, ఎంత ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. బట్ ఆల్ దిస్ డిసీజెస్ కెన్ బి వెల్ కంట్రోల్డ్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ early diagnosis and correct treatment is there, the outcomes would be wonderful. Wonderful. Thank you so much ma'am. Stay tuned to Super Hits 93.5 FM. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.